ప్రస్తుతం మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 లో ఉన్నాం మావా. దీని పేరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది కర్ణాటక స్టేట్ లో ఉంది. కర్ణాటకలో ఎక్కువ కన్నడ మాట్లాడతారు. ఈ కుక్క కూడా ఫ్లైట్ ఎక్కడానికి వచ్చింది అనుకుంటా. ఏ దేశానికి వెళ్తుందో మరి. పొరపాటున చైనాలో గానీ దిగితే మాత్రం కథం. తెల్లాసరికి కోడి కుయ్యక ముందే దీన్ని కోచ్ కూరండేస్తారు నా లుంగిలోది. ఎనీవేస్ హ్యాపీ జర్నీ కుక్క గారు. ఇదిగో ఇక్కడ బస్సు కనిపిస్తుంది కదా, ఈ బస్సులోనే టర్మినల్ 1 నుండి 2 కి 2 నుండి 1 కి ఫ్రీగా ప్యాసింజర్స్ ని తీసుకెళ్తారు. అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ లో దిగిన వాళ్ళని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కించడానికి తీసుకెళ్తారు అనమాట. ఇదే బెంగళూరులో ఉన్న కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 2008 మే 23న దీన్ని ఓపెన్ చేసి మొట్టమొదటి అంతర్జాతీయ ఫ్లైట్ ఇక్కడ నుండి ఎగరేశారనమాట. ఈ ఎయిర్పోర్ట్ బెంగళూరు నుండి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని దాదాపు 4000 ఎకరాల్లో నిర్మించారంట. ఇది ఇండియాలో ఉన్న మొత్తం 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలోనే 3వ ర్యాంక్ లో ఉంది. ప్రస్తుతం మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 లో ఉన్నాం మావా. దీని పేరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఈ ఎయిర్పోర్ట్ ఎంత అందంగా ఉందో చూడు మావా. చూడడానికి అసలు నా 2 కళ్ళు చాలట్లేవు నా లుంగిలోది. పైన వేలాడే ఆ పచ్చని గ్రీనరీ, ఆ డిజైన్, ఆర్కిటెక్చర్ చూస్తుంటే నాకు భూమి మీద ఉన్నానా లేక సత్య స్వర్గానికి వచ్చానా అనే ఫీలింగ్ కలుగుతుంది. లేదా స్వర్గం మన కోసం ఒక మెట్టు దిగొచ్చి ఇక్కడ ఇలా అతుక్కుపోయిందేమో బహుశా. విజువల్ ట్రీట్ అనే పదాన్ని వినడమే గానీ మొట్టమొదటిసారి ఇక్కడ ఫీల్ అవుతున్నామా. ఇలాంటి కట్టడం కట్టాలంటే ముందు నుండే ఎంతో హార్డ్ వర్క్ చేస్తే గానీ అవ్వదు. ఏ గుంపు మేసి డిజైన్ చేసి కట్టాడో గానీ 2 చేతులు ఎత్తి దండం పెట్టినా తప్పులేదు. అంత అందంగా ఉంది. మీకోసం ఒంటరిగా బ్యాంకాక్ యాత్ర చేస్తున్న ఈ తెలుగుడి కోసం ఒక్క లైక్ కొట్టు మావా. ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకుంటా. అందుకే ఈ స్వర్గాన్ని రోజు చూసే భాగ్యం దక్కింది. ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ గ్రీనరీని నేచురల్ గా కనిపించేలా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారంటే నమ్మడం కష్టమే. దీని గురించి మాటల్లో ఎన్ని చెప్పినా తక్కువే మావా నా లుంగిలోది. అందుకే మీరు కూడా వీలుంటే కనీసం ఒక్కసారైనా ఈ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. నన్ను నమ్మండి, ద బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హలో మందు బాబులు, పదండి వైన్ షాప్కి వెళ్ళిపోదాం. అందులో కొత్త ఉంది, మేము రోజంతా ఉండేది అక్కడే కదా మావా అనకండి. ఎందుకంటే ఇది ఇలాంటి వైన్ షాప్ కాదు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఉన్న విస్కీ హౌస్ అనే ప్రీమియం వైన్ షాప్. ఈ సరుకంతా కొట్టేసిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. పొరపాటున భూకంపం వచ్చి బాటిల్స్ అన్ని పగిలిపోతే పక్కనే ఉన్న బెంగళూరు సిటీ ఈ మందులోనే మునిగి కొట్టుకుపోద్ది. అంత సరుకుంది ఇక్కడ. పదండి మావా, ఏమేం బ్రాండ్లు ఉన్నాయో చూసిద్దాం నా లుంగిలోది. దీని పేరు తమ్దు. ఎప్పుడో 1807 సంవత్సరం నుంచి ఉందంట. ఇది ఆబర్ ఫిల్డీ అంట. ఈ డబ్బా తీసుకెళ్తే బాంబు తెచ్చాం అనుకుని భయపడతారు. అలా ఉంది దీని బాక్స్. ఇది జేమ్సన్ అంట. 4800 రూపాయలంట. నాకు అదొద్దు, నాకు జేమ్సన్ ట్రిపుల్ ఏ కావాలంటేనేమో 5920 రూపాయలంట. బ్యాలెంటైన్స్ ఫుల్ ఏమో 5360 రూపాయలంట. ఆయన బ్లాక్ లేబుల్ ఏమో 9680. ఆ కింద రెడ్ లేబుల్ ఏమో 7635 రూపాయలంట. ఈ రెడ్ లేబుల్ 2 కొంటే ఇంకోటి ఫ్రీగా ఇస్తారంట. ఆఫర్ ఉంది కాబట్టి. నాకు మందొద్దు, గార్డన్స్ అనే ఈ వోడ్కా బాటిలే కావాలంటే జస్ట్ 1750 రూపాయలంట. డాక్టర్ మిమ్మల్ని వారానికి ఒక బీర్ మాత్రమే తాగాలని కండిషన్ పెడితే ఇది తీసుకెళ్ళండి మామ. ఒక ట్రక్ మాట్లాడుకుని శివాస్ లీగల్ ఫ్యాన్స్ ఏమో దీన్ని 5740 రూపాయలు కొనేసుకోవచ్చు. ప్రస్తుతం మనం బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కడానికి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో సర్వం సిద్ధంగా ఉన్నాం మావా నా లుంగిలోది. అందరి సంగతి ఏమో గానీ నాకైతే పాస్పోర్ట్ వచ్చిన క్షణంలో ఇండియన్ మిలిటరీలో జవాన్ జాబ్ వచ్చినంత ప్రౌడ్ గా అనిపించింది. అదొక ఎక్స్ప్రెస్ చేయలేని ఎమోషన్. మీకు మీ పాస్పోర్ట్ వచ్చినప్పుడు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మావా. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ జర్నీకి సక్సెస్ఫుల్ గా పడిన ఇమిగ్రేషన్ స్టాంప్. ఈ స్టాంప్ పడితే చాలు ఇక మనం బ్యాంకాక్ లో దుమ్ము దులిపేయచ్చు అనమాట. వీళ్ళందరూ మనతో పాటు బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఫ్లైట్ ఎక్కే ముందు మనం ఈ సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకోవాలి. అంటే ఏం లేదు మావా, మన దగ్గర ఉన్న సర్వ సామాగ్రి మొత్తం తీసేసి ఈ ప్లేట్ లో పడేసి ఆ ప్లేట్ అలా వెళ్ళి తిరిగి స్కాన్ అయ్యి అటువైపు నుంచి బయటకు వస్తుంది అనమాట. మామూలుగా అయితే ఇక్కడ వీడియో తీయలేరు మామ, కానీ నేను ISI సీక్రెట్ ఆపరేషన్ రేంజ్ లో కష్టపడి రికార్డ్ చేయడం జరుగుతుంది. అదైపోయాక ఈ రహదారి గుండా కాస్త దూరం ప్రయాణించగానే మనకి బోర్డు కనిపించింది. ఈ బోర్డు ఆధారంగా పరిశీలిస్తే మనం దూరాల్సిన బ్యాంకాక్ ఫ్లైట్ ఇన్ టైమ్ లో సరాసరి గేట్ నెంబర్ D2 దగ్గరకు వచ్చి ఆగుద్దంట నా లుంగిలోది. ఫ్లైట్ గంటలు ఆలస్యం ఉన్నప్పుడు ప్రయాణికులు రిలాక్స్ అవ్వడానికి నా మనసంతా విశాలమైన సోఫాలు ఏర్పాటు చేశారు. బ్యాంకాక్ ఫ్లైట్ కోసం నైట్ అంతా 6 అవర్స్ వెయిట్ చేసేసరికి బాగా దాహంగా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ లో ½ లీటర్ వాటర్ బాటిల్ కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత మన మధ్య తరగతులకు లేదుగా మామ. అందుకే నా దగ్గర ఉన్న ఖాళీ బాటిల్లో ఈ కుళాయి నీళ్లు నింపేసుకున్నాను. తాగితే ఈ వాటర్ అయితే అంతేం బాలేవు, కానీ ప్రస్తుతానికి తప్పదు. ఇక ఈ కాలకేయుల సైన్యం అంతా చకచక ఆ D2 గేట్ వైపు వెళ్ళసాగారు. ఈ బోర్డింగ్ పాస్ లేకపోతే ఫ్లైట్ ఎక్కనివ్వరు. మర్యాదగా బయటికి మింగేయమంటారు. ఎన్నెన్నో దారుణాల తర్వాత మనం ఫ్లైట్ లోకి ప్రవేశించాం. ఈ డ్రైవర్ అన్న ఫ్లైట్ స్టార్ట్ చేయడం తెలియక ఎన్నెన్నో ముప్పు తిప్పలు పడుతున్నాడు. నాకు 3 వీలర్ ఆటో రంగంలో ఉన్న అజ్ఞానాన్నంతా ఉపయోగించి అతనికి ఫ్లైట్ స్టార్ట్ చేయడానికి సలహాలు ఇచ్చాను. ముందా పైదొత్తు, తర్వాత పక్కది, కింద, పైన పక్కన. స్టార్ట్ అయింది. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్. మీది మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. ఇదిగో నన్ను చూసి చూడనట్టు యాక్ట్ చేసి మిల్క్ బ్యూటీ ఎవరో కాదు, తన పేరు హాసిని. నాకు ఒకప్పుడు గుడిలో పరిచయం అయింది. ఒక్కసారి గుద్దుకుంటే కొమ్మలు వస్తాయని చెప్పి నా తల్లిని మళ్ళీ బొప్పి కట్టేదాకా గుద్దేసింది నా లుంగిలోది. ఆ నొప్పితోనే నేను ఈ పిచ్చి దాంతో ప్రేమలో పడిపోయామావా. తర్వాత మా నాన్నకి చెప్పి ఈ అమ్మాయిని కొంతకాలం మా ఇంట్లో ఉంచడానికి ఒప్పించా. కానీ ఈ పిల్ల ప్రవర్తన నచ్చక 4 రోజులకే మా నాన్న బయటికి తరిమేశాడు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఇలా ఎయిర్ గోస్ట్ జాబ్ చేసుకుంటూ బతికేస్తుంది. మధ్యలో డ్యూటీలో భాగంగా ఈ బండి తోసుకుంటూ వచ్చి మొహమాట పడుతూ ఏం కావాలి ముద్దు అని అడిగింది. మనలాంటి మధ్య తరగతులకి ఈ ఫ్లైట్ లో ఏం దొరుకుద్దో అదే ఇవ్వు హాసిని అని చెప్పా. తక్కువ ఒక గ్లాస్ వాటర్ తీసి ఇచ్చింది నా లుంగిలోది. 6 అడుగులు ఉన్నందుకు ప్రతి వ్యక్తి బాధపడేది ఇలాంటి సందర్భంలోనే. చూడండి, ఇక్కడ అసలు ప్లేస్ లేదు. కాలు దగ్గరికి పెట్టుకుని బాగా ఇబ్బంది పడుతూ ఇరుక్కొని కూర్చోవాల్సి వస్తుంది. లోపలేమో కాయ కచోరీ అయిపోతుంది. లాస్ట్ కి నేను ఫ్లైట్ దిగి వెళ్ళిపోతుంటే హాసిని వచ్చి సారీ మొద్దు, ఈ బ్యాంకాక్ లో జాగ్రత్త అని చెప్పింది. సరే బంగారం,
లవ్ యూ అని చెప్పేసి నేను బ్యాంకాక్లో అడుగు పెట్టేశా. నెక్స్ట్ పార్ట్లో మనం బ్యాంకాక్లో అడుగు పెట్టబోతున్నాం. మన ఛానల్లోకి వెళ్ళి పార్ట్ 1 నుండి చూసే మావా. జై తెలుగోడు.